మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? పర్లేదు. మెంటల్లీ ఎలా ఉన్నారు? నాట్ ఫైన్. కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? ఓన్లీ కాస్టింగ్ కౌచ్ వల్లే నా జీవితం వెనక్కి వెళ్ళిపోయిందని నేను చెప్పలేదు. అంటే రాజకీయాల్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు బీజేపీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? మోడీ గారిని చూసిన తర్వాత నాకు చాలా మంచి ఇన్స్పిరేషన్ వచ్చి పాలిటిక్స్లో జాయిన్ అంటే. విజయసాయి రెడ్డి గారు అండి, మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పుడు అధికారంలో లేని పార్టీలో ఆయన కొనసాగి ఇంకా నెత్తి మీద బోల్డని కేసులు వేసుకోవడం ఎందుకు? అసలే రెడ్ బుక్లో ఫస్ట్ పేరు నాకు తెలిసి ఆయనదే ఉంటుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఆయన పనితీరు ఎలా ఉంది మీ ఒపీనియన్? అసలు డీసీఎం అన్న పదవికి వన్నె తెచ్చింది పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎవరు డీసీఎంగా ఉన్నా సరే ఇంతకుముందు నలుగురు ఉన్నారంటారు. నలుగురు ఉన్నారని చెప్పుకోవడం తప్ప ఆ నలుగురు ఎవరో తెలియదు. అల్లు అర్జున్ ఇష్యూ బాగా ఈ మధ్య వైరల్ అయింది. ఆయన వ్యక్తిత్వం మీద మీ ఒపీనియన్? మేబీ జనాలు కొంచెం తనకి యాటిట్యూడ్ పెరిగిందంటే పెరిగితే పెరగని రావా, ఇట్స్ ఓకే. జనాల్లో చూపించకూడదంటే ఎస్ మేబీ చూపించి ఉండకూడదేమో, కొంచెం పెరిగితే పెరిగిండవచ్చు నేషనల్ స్టార్ అవ్వడం వల్ల. డార్లింగ్ ప్రభాస్ గారి ముక్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయనకి చెప్పాను నేను ఆ సంగతి. చెప్పారా? గత ప్రభుత్వంలో ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా కాపులు కమ్మల మధ్య గొడవని రేపుతూ వాళ్ళ మధ్య విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి చాలా స్ట్రాటజీస్ జరిగాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో వచ్చేసి రెడ్లకే ప్రాజెక్టులు ఇస్తున్నారు. గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇవ్వాలన్నా మీరు రెడ్డినా కష్టమేనండి. బయట ఏదైనా ప్రాజెక్ట్ అడగాలంటే అక్కడ అలయన్స్లోనా, నువ్వు చౌదరి కాదు కదా నీకు రాదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మాణిక్. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ నటి, పొలిటీషియన్, బీజేపీ ఫైర్ బ్రాండ్. ఆవిడ మరెవరో కాదు, మాధవీలత గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? పర్లేదు. మెంటల్లీ ఎలా ఉన్నారు? నాట్ ఫైన్. చాలా ఇంటర్వ్యూలో చూశాను, మెంటల్లీ నాట్ ఫైన్, ఫార్మల్లీ ఐఎమ్ గుడ్ అంటున్నారు. అంటే ఎందుకని మెంటల్గా అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? స్ట్రెస్ కావాలని తీసుకోలేదు, అది వచ్చింది అనమాట. ప్రకాశం జిల్లాలో ఏ ఊరు మీది, మీ గ్రామం? నేను ఖమ్మంలో చదువుకున్నానండి. సో అంటే ఆ ఖమ్మం చెరువు కింద నీళ్లు, అక్కడ భూమిలోంచి వచ్చిన నీళ్లు తాగి పెరిగిందాన్ని. సో మా ఊర్లో కూడా చిన్న చిన్న గొడవలు ఉండే. మా అమ్మ వాళ్ళ చుట్టాలు అప్పట్లో ఒక మా మమ్మీ జనరేషన్ చిన్నప్పుడంతా చూసిందంటే వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, వాళ్ళు నరుక్కునేవాళ్ళు, వాళ్ళు రక్తాలు పారించుకునేవాళ్ళు, వాళ్ళు గండ్లతో షూట్ చేసుకునేవాళ్ళు. ఇవన్నీ ఆ ప్రాంతంలో అన్ని జరిగింది. బేసిక్గా మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఒక ఐడియా వస్తుంది. మీరు అటు రాయలసీమ, ఇటు చివరికి వస్తే పల్నాడు తెలిసి ఉంటుంది. పల్నాడు యుద్ధం, నాగమ్మ, బ్రహ్మనాయుడు మధ్యలో ఉన్నారు మీరు, ప్రకాశం జిల్లా. ఇటు పల్నాడు పౌరుషం కూడా మీలో యాడ్ అయింది అనుకోవచ్చా? మేబీ ఉండిండొచ్చు. నేనైతే మా డాడీ నేచర్ నాకు వచ్చింది అనుకుంటా. మా ఊర్లో అందరూ అనేవాళ్ళు పసుపులేటి ఆడపిల్లలతో కొంచెం బాగా కష్టమైన బాగా ఓ రాక్షసులు మీరు అనేవాళ్ళు. నా చిన్నప్పుడు మీరు చైల్డ్హుడ్లో అంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ అంటే బేసిక్ చూడడానికి చాలా అందంగా ఉంటారు. ఎవరైనా బాయ్స్ కానీ ఏదైనా మీరు టీచ్ చేయడం కానీ వాళ్ళ మీద మీరు ఏమైనా ఫైట్ చేయడం జరిగిందా? ఎప్పుడు గొడవలు ఏమన్నా? 7th క్లాస్ వరకే కో ఎడ్యుకేషన్ అండి. ఓకే. అందరినీ కొట్టేదాన్ని. అవునా? బాయ్స్నే కొట్టేదాన్ని, అమ్మాయిలు కొట్టను అసలు. నేను బాయ్స్నే కొట్టేదాన్ని, ఎప్పుడు కొట్టేదాన్ని, తిట్టేదాన్ని. అంటే మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్చుకున్నారా? అట్లాంటివి ఏం కాదు. నాకు వాళ్ళు ఇరిటేట్ చేసేవాళ్ళు, ఆ లవ్ ప్రపోజ్ చేసేవారు. ఆ చిన్న వయసులో నాకు కోపం వచ్చేది, కొట్టేసేదాన్ని అంతే. బేసిక్గా ఫిమేల్ కొంచెం సెన్సిటివ్ ఉంటారు ఫిజికల్గా. సెన్సిటివ్ మెంటల్ కాకపోయినా ఫిజికల్గా కొంత. ఫిజికల్లీ నేను వీకే, కాకపోతే నాకు చిరాకు వస్తుంది కాబట్టి ఎగిరి కొట్టేదాన్ని. చిన్నగా ఉంటాను కదా. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేదండి, యాక్చువల్లీ ఇది నా నేచరే అంతా. బట్ చెప్తున్నా కదా, లైక్ వదినని తెచ్చుకునేటప్పుడు మా వదిన ఊర్లో అబ్బాయిలు చెప్పారంట, ఏంటో మధు వాళ్ళ అన్నాను పెళ్లి చేసుకుంటున్నావా, వామ్మో ఆ పిల్ల బూతులు తిట్టి కొడతా తెలుసా, 7th క్లాస్ పిచ్చ కొట్టుకు కొట్టింది మమ్మల్ని అని చెప్పారంట. సో మా వదిన వచ్చి అడిగింది, అవునా మధు నువ్వు కొడతావా అని. ఎవరిని కొట్టానంటే ఓ 3 పేర్లు చెప్పింది. వాళ్ళ 3 కొట్టావంట కదా అని. అవును కొట్టాను, 7th క్లాస్లో కొట్టాను అని అదే చెప్పారు. ఇప్పుడు నన్ను కొడతావా అనేది నేను గట్టిగా నవ్వాను. మీ మ్యారేజ్ ఎప్పుడు? మాధవీలత గారు తెలీదా? అంటే మ్యారేజ్ చేసుకోరా? నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకని? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదు నాకు, అసలు ఇంట్రెస్ట్ లేదు. మీరు సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు. ఎప్పుడు అందరూ ఈ జనరేషన్లో కూడా ఇంతకు నువ్వెవరు అనే పాట, నాని గారితో కలిసి నటించిన పాట, ఆ పాట ఇప్పటికి కూడా వెరీ పాపులర్ అనమాట. అంత మంచి ఆ సినిమాలు తీశారు. ఒక మంచి తెలుగు అమ్మాయిగా అద్భుతమైన సక్సెస్ కూడా అందుకున్నారు. కాస్టింగ్ కౌచ్ మీద మీరు ఒక రకంగా ఉద్యమం చేశారు. ఎందుకని అంటే ఆ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది?
ఎందుకు మీరు అప్పుడు ఆ రోజు ఫైట్ చేశారు కాస్టింగ్ కౌచ్ మీద? ఆవశ్యకత అంటే అప్పుడు సందర్భం మీడియా ఛానల్స్ పిలిచి దాని గురించి మాట్లాడుతూ ఉంటే మాట్లాడమని అడిగిన సందర్భం దానికి బిఫోర్ అంటే 2018లో కాస్టింగ్ కౌచ్ అనే వర్డ్ వచ్చింది. 2017లో ఒకసారి నా ఒక యూట్యూబ్ ఛానల్లో మొత్తం నా జీవిత ప్రస్థానాన్ని ఒక 5 గంటల ఇంటర్వ్యూ రూపంలో వచ్చినప్పుడు అసలు ఎందుకు నా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. ఓన్లీ కాస్టింగ్ కౌచ్ వల్లే నా జీవితం వెనక్కి వెళ్ళిపోయిందని నేను చెప్పలేదు. ఎప్పుడు ఫస్ట్ మనల్ని మనం చెప్పుకోవాలి. నేను ఎప్పుడు ఇగో దీనివల్లే వీళ్ళదే తప్పని ఎదుటోడి మీద నిందలేను. 3వ పాయింట్ కింద కాస్టింగ్ కౌచ్ కూడా ఒక కారణము అని చెప్పాల్సి వచ్చింది. మొదటిది ఏంటంటే నా పిఆర్ ప్రాబ్లం. ఐఎమ్ టాకిటివ్ బట్ నేను ఇంట్రోవర్ట్. నేను ఎవరిని అడగను, నాకు మొహమాటం చాలా ఎక్కువ, చాలా ఎక్కువ అనమాట. అడిగితే ఆత్మాభిమానం దెబ్బతినిపోతుందని చెప్పేసి నాకు నేనే కంట్రోల్డ్గా ఉంటాను. అంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా సినిమా. అవును, కమ్యూనికేషన్ అది నా ఫస్ట్ నంబర్ 1 అంటే కమ్యూనికేషన్ గ్యాపే. నంబర్ 2 ఏంటంటే సరైన గాడ్ ఫాదర్ గైడెన్స్ లేక వచ్చిన మంచి అంటే హిట్ అయ్యే సినిమాలు కాదు. అంటే ఆ కథ విన్నప్పుడు తెలిసిపోతుంది, నా పాత్ర బాగుంటుంది, కథ కూడా పర్లేదు అనిపిస్తుంది, బట్ మనకు తెలిసిపోతుంటుంది సినిమా ఫెయిల్ అయిందని. సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి మీకు? ఫస్ట్ యాంకర్గా వచ్చాను మా టీవీలో ఆడిషన్స్ తీసుకొని. అంటే ఎందుకంటే నేను హీరోయిన్ అయిపోతాను అని చెప్తే హీరోయిన్ అవ్వాలన్నదే నాకు డ్రీమ్. కానీ డైరెక్ట్ హీరోయిన్ అయిపోతానంటే ఇంట్లో మన తెలుగు ఫ్యామిలీలో కాలు ఎరగొడతారు. సో ఇప్పుడులాగా రీల్స్ అవన్నీ చేసేసి ఏదో పాపులారిటీ ఏమీ లేదు కదా. ఆ సందర్భంలో యాంకర్ అవుతా అని. సో ఫస్ట్ బళ్ళారిలో నేను చదువుకునేటప్పుడు సండే యాంకరింగ్ చేసేదాన్ని ఒక లైవ్ షోకి. ఆ సీడీలు మా టీవీకి పంపించి సో అక్కడ ఆడిషన్ చేసి అండ్ దెన్ ఆడిషన్ మళ్ళీ మీకు ప్రోగ్రామ్ రావాలంటే మీరు హైదరాబాద్ రావాలి అన్నారు. సరే ఆ గ్యాప్లో మళ్ళీ జర్నలిజం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నా ఎండ్ ఆఫ్ ద డే నేను ఇండస్ట్రీకి రావాలన్నదే. అటైనా సరే వస్తే రామోజీ ఫిల్మ్ సిటీలో చదువుకుంటూ మనం మూవీ ఆఫర్ ట్రై చేసుకోవచ్చు అన్న దానికోసం అన్నమాట. అండ్ జర్నలిజం కూడా నాకు ఇంట్రెస్ట్ లేక కాదు. లేదు అండి, చిన్నప్పటి నుంచి మిర్రర్ ముందే ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. ప్రతి సీన్ సినిమా చూడడం, ఆ సీన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం. ఎందుకంటే ఏమీ తీసుకోలేదు. యాక్చువల్లీ నేను లండన్ వెళ్ళి చదువుకునేటప్పుడు నేను లండన్ యాక్టింగ్ స్కూల్లో చదువుకుంటానని చెప్పేసి ఆల్రెడీ ఢిల్లీ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ కోర్స్ చేసిన అయితే ఇప్పటికి నీకు వచ్చిన పర్ఫార్మెన్స్కి ఇక్కడ సినిమా ఆఫర్ లేవు, మళ్ళీ నీవు పోయి లండన్ యాక్టింగ్ స్కూల్లో చేసుకుంటే ఆ టాలెంట్ని ఉపయోగించుకోవడానికి ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ రెడీగా లేదులే, వచ్చిన పర్ఫార్మెన్స్ చాలు, డోంట్ వేస్ట్ యువర్ మనీ అని చెప్పారు. ఓకే, అంటే రాజకీయాల్లోకి మీరు ఎంటర్ అయినప్పుడు బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? వెల్, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నా చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో చూస్తూ పెరిగిన జెండాలు పచ్చ జెండాలు, సైకిల్ గుర్తు. ఓకే, ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు మా అమ్మమ్మ తాతయ్య కానీ మా అమ్మ కానీ ఓటేయలేదట. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అసలు ఓటేయలేదు జీవితంలో. కాంగ్రెస్ పార్టీని కొట్టగలిగే పార్టీ జీవితంలో వచ్చిన రోజున ఓటేయాలని కూర్చున్నారంట. నా ప్రాణం పోయేలోపు ఒక్క పార్టీ రాకపోతుందా ఈ దేశం కోసం ప్రజల కోసం అని వెయిట్ చేశారంట. అప్పుడు మనకు ఆంధ్రాలో వచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు పెట్టింది. అప్పటికి బీజేపీ ఉండింది కానీ నేషనల్ వైడ్ అది మనకు లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు. సో అప్పుడు మొట్టమొదటి ఓటేశారు మా ఇంట్లో వాళ్ళు. అండ్ నేషనల్ వైడ్ వచ్చేసేసి బీజేపీ అంతకు 2 సంవత్సరాల క్రితమే 1980లో బీజేపీ రావడం జరిగింది. అదే జనసంఘ్ రావడం జరిగింది, బీజేపీ కూడా కాదు. తర్వాత 80sలో మనకి ఏది అవైలబుల్ ఉందో ఆ పార్టీ కదా చూస్ చేసుకుంది. అండ్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది యాంటీ కాంగ్రెస్, మా ఫ్యామిలీ యాంటీ కాంగ్రెస్. సో అక్కడ సెట్ అయిపోయింది. సో తర్వాత నాకు మంచి ఇన్స్పిరేషన్, అది నాకు చిన్నప్పుడు సర్పంచ్ అవ్వాలన్న దగ్గర నుంచి మొదలైంది. మోడీ గారిని చూసిన తర్వాత నాకు చాలా మంచి ఇన్స్పిరేషన్ వచ్చి పాలిటిక్స్లో జాయిన్ అంటే నేషనల్ పాలిటిక్స్లో జాయిన్ అయితే బెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అనుకున్న సందర్భంలో నేను ఎలాగో మా ఇంట్లో మా ఫ్యామిలీలో అలా పెరుగుతూ వచ్చిందంటే దేశంలో అంటే వాజ్పేయి గారు ఇలా చెప్తూ వింటూ పెరిగాను కాబట్టి అలా. ఒకవేళ టీడీపీ అంటే మీరు జాయిన్ అవ్వక ముందు మిమ్మల్ని ఏమైనా ఆహ్వానించిందా? మా పార్టీలో మీకు ఇంట్రెస్ట్ ఉంది కనుక మా పార్టీలోకి వచ్చేయని చెప్పేసి ఎవరన్నా సజెషన్ చేశారా? బిఫోర్ ఏమీ ఆహ్వానించలేదండి. బట్ 2014లో ఐ థాట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ పాలిటిక్స్. 2014లోనే యాక్చువల్లీ కాదు, 2009లోనే. అయ్యో ఇప్పుడు ఏదో అంత కొత్తగా వచ్చేసానని చాలా మంది అనుకుంటారు. 2009 స్నేహితుడు సినిమా టైం అది. ఆ టైంలో అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి 2009లో. అప్పుడు ఈయన ఉన్నారు కదా జయప్రకాష్ నారాయణ గారు, లోక్ సత్తా పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకున్నా, మీ భావజాలానికి. అయితే అప్పుడు అరే ఇప్పుడు 2వ సినిమానే చేస్తున్నావు, ఇప్పుడే నీకు రాజకీయాలు ఎందుకంటే మనకి ఐచింగ్ ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి, బ్రైట్ ఫ్యూచర్ గురించి కాదు. నాకు సినిమా ఇష్టము, ఈ రాజకీయం 2 ఇష్టం. నాకు సినిమా అన్నది నాకు 7 ఏళ్ల వయసులో కలిగిన ఆశ, ఇది 8వ తరగతిలో కలిగిన ఆశ. సరే కొన్ని రోజులు సినిమా చేసి రాజకీయం ఎలాగో ఉంటుంది, సినిమాలు అయితే ఉండవు కదా, తర్వాత కొంచెం ఇంకో 5 ఏళ్ల తర్వాతని నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పారు వద్దులే ఇప్పుడే వద్దు అని చెప్పి. అండ్ దాని తర్వాత 2014లో వచ్చేసి
కోడెల శివప్రసాద్ గారితో మాట్లాడాను నేను. అవును, నర్సరావుపేట. సో ఆయనతో నాకు రాజకీయంలోకి రావాలని ఉందండి, చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే వచ్చేయండమ్మా, ఏముంది, మీలాంటి యంగ్ జనరేషన్ వస్తే చాలా బాగుంటుంది, ఒకసారి పార్టీ ఆఫీస్కి వచ్చేయమ్మా మాట్లాడదామని. ఎందుకండి మీకు నవ్వుగా ఉందా, ఈ అమ్మాయికి ఏం తెలుసు పాలిటిక్స్లో అంటే, అయ్యో అదేం లేదు, మీ సినిమా వాళ్ళు ఎంతమంది వస్తారు కదా, సినిమా వాళ్ళు పెట్టిన పార్టీనే కదమ్మా మంది, ఏం పర్వాలేదు వచ్చేసి ఒకసారి ఆఫీస్కి వచ్చేసి నీ ఇంట్రెస్ట్ ఏమన్నా చూసేసి మనం ఆలోచిద్దామని. బట్ రీజన్ ఏంటో తెలియదు కానీ సంహౌ అది ఇంకా అప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చాయి 2014లో అది జరిగింది. నాకు పెద్ద నాలెడ్జ్ లేదు ఎలక్షన్స్ వస్తాయి నెక్స్ట్ అని చెప్పేసి. సో ఆ కారణంగా అది డ్రాప్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ అట్లా ఫ్యూ ఇయర్స్ గడిచినప్పుడు 2018లో దెన్ ఆ మూమెంట్లో ఇంకా ఇప్పుడు ఈసారి ఆలోచన చేద్దాం ఈ పార్టీ అంటే, మోడీ గారు మై ఇన్స్పిరేషన్, నేషనల్ పార్టీలో ఉందాము, ఎందుకు ఒక రీజన్కి ఎందుకు కన్ఫైన్ అవుదాం, రీజనల్ పార్టీ ఎందుకు నేషనల్ పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నారు. జాయిన్ అవ్వాలి. 2018లో మీరు బీజేపీలో జాయిన్ అయిన వెంటనే 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు మీకు గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు, పోటీ కూడా చేశారు. సో ఆ నియోజకవర్గ ప్రజలకి మీరు దగ్గరుండి ఏమన్నా సర్వీస్ చేశారా ఓడిపోయినప్పటికీ? లేదు అండి, ఓడిపోయినప్పటికీ సర్వీస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ అండి. మనం సర్వీస్ చేయాలి, ఓడిపోయినా కూడా సర్వీస్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ క్రోర్స్. మనం ఏదో సరదాగా చాలా మంది అనేసేస్తారు, నువ్వు చేయి సర్వీస్ చేయంటే క్రోర్స్ డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? అది నా సొంత డబ్బులు నేను సంపాదించాను. ఇప్పుడు నా దగ్గర సొంత డబ్బులు నాకేం లేవు. నాకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది, కానీ ఆలోచనకి డబ్బు పుట్టదు. నేను ఫిజికల్గా పని చేయగలను, వచ్చి అయ్యో మీకు ఈ కష్టం వచ్చిందా చేయాలి, కానీ అది చెయ్యాలంటే డబ్బు కావాలి కదా. ఖచ్చితంగా ఆ డబ్బు ఇప్పుడు నేను ఇక్కడే ప్రయాణాలు చేయడానికి నాకు గోల్డెంత ఖర్చు అయ్యేది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళి అక్కడ ఉండి కనీసం తిని ఉండటానికి పెట్రోల్ ఖర్చులకు ఎవరు బిలీవ్ చేసినా చేయకపోయినా ఒకసారి అట్లా వెళ్ళి వస్తే అలా 50,000, ఒక 2 రోజులు ఉండేస్తే 50,000 అట్లా అయిపోతాయి. అందరూ అనుకుంటారు ఏదో గాల్లోంచి పడతాయి డబ్బులని. నాకు చెయ్యాలని ఆశ ఉంది, కానీ చెయ్యలేకపోవడానికి డబ్బు లేకపోవడం ప్రధాన కారణం ఉంది. 2024లో మీకు టికెట్ రాలేదు ఎందుకని? నేను ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ప్రయత్నం చేయలేదు అండి అసలు. ఎందుకంటే 2021 వరకు నేను అన్అఫీషియల్ స్పోక్స్ గానే అన్ని ఛానల్స్లో కూడా అన్నింటికి వాయిస్ ఇచ్చాను. ఇటు ఆంధ్రాకి, తెలంగాణ బీజేపీకి, నేషనల్లో జరిగే ఇష్యూస్కి అన్ని రకాలుగా నా వాయిస్ ఇస్తూ వచ్చా. బట్ ఆ టైంలో ఇదే ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ డెమాలిషన్ గురించి నేను గట్టిగా వాయిస్ రైజ్ చేస్తే వైసీపీ వాళ్ళు నా మీద భయంకరమైనటువంటి సోషల్ మీడియా అటాక్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఒకసారి మన హక్కులు విధుల గురించి మాట్లాడితే ఈ ఫేక్ అంబేద్కరిజం టీమ్స్ వచ్చేసేసి ఎంత దారుణంగా అబ్యూస్ చేశాయంటే అట్రాసిటీ కేసులు పెడతామని వేశారు. ఐ సెట్ పెట్టుకోండి, నేను మాట్లాడిన దాంట్లో పోలీసులకు తప్పులు కనిపిస్తే అదే అంబేద్కర్ గారు చైర్పర్సన్గా ఉన్న రాజ్యాంగంలోంచి నీకు ఎక్కడైనా నేను మాట్లాడింది నేరంగా కనిపిస్తే పెట్టుకోమని చెప్తాను. వెరీ కాన్ఫిడెంట్. ఫేక్ అంటే నిజమైన అంబేద్కర్ని అభిమానించే వ్యక్తులు కాదా వాళ్ళు? ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు సి అండి, అంబేద్కర్ని అభిమానించే వాళ్ళు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఆడపిల్లల్ని అబ్యూస్ చేయరు. మీరు అభిమానిస్తారా అంబేద్కర్ గారిని? ఎవరైనా భారతదేశంలో ఎవరైనా నోరు మూసుకొని ఫాలో అవ్వాల్సిందే కదండి. దెర్ ఇస్ నేను కండెమ్ చేసే హక్కు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన రాముడిని కృష్ణుడిని ప్రశ్నించారు, వాళ్ళు లేరు, ఈయనకు వచ్చి సమాధానం చెప్పరు, కానీ ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించుకునే కండెమ్ చేశారు, వాళ్ళ గురించి తప్పులు తడకలు రాశారు. ఇప్పుడు అంబేద్కర్ గారిని మీరు ప్రశ్నించకూడదు, ఎట్లా ప్రశ్నిస్తాం అంటారేంటి? రాజ్యాంగం అందరికీ సమానంగా ఉండాలి కదా. భగవంతుడినే ప్రశ్నించినప్పుడు రాసిన వ్యక్తిని మనం సమాధానాలు మనిషి నుంచి వచ్చినా రాకపోయినా ప్రశ్నించే హక్కు మనకు ఉంది. అది కూడా పద్ధతైన భాషలో ప్రశ్నించాలి. పైగా నేను అసలు తప్పే మాట్లాడలేదు. నేను జనాలకి చెప్పా, అరే బాబు మీకు హక్కులే కాదరా బాబు, విధులు కూడా ఉన్నాయి, ఫస్ట్ సక్రమంగా మాట్లాడండి అన్నాను. అండ్ వీళ్ళిద్దరూ కలిసి రకరకాలు చేసి అప్పుడు ఒక పెద్ద ఇది చేశారు. కమిషనరేట్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా కంప్లైంట్ మీ మీద కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఒక చెత్త న్యూస్ ఇట్లాంటిది ఈయన వాగిన దాన్నే ఒక చెత్త న్యూస్ క్రియేట్ చేశారు. అంటే కొంతమంది ఇప్పుడు అంబేద్కర్ ఫాలోవర్స్ చెప్పుకునే ఫేక్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఏంటంటే ఇట్లా బీజేపీతో ఉన్నారు కాబట్టి వేద క్షేత్రాలతో ఉంటాము, ఆబ్వియస్లీ ఉంటాము. డెఫినెట్ గా ఉంటుంది. అండ్ వాళ్ళకు హేట్ చేయడానికి ఫస్ట్ నేను హిందూ అయితే చాలండి. అలా ఎలా తయారయ్యారంటే, అంబేద్కర్ రాముడు కృష్ణుడు ఎదవలు అన్నాడు కాబట్టి హిందూ ధర్మం అంతా వేస్ట్ అంటారు. అదే అంబేద్కర్ గారు అసలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ జోలికి వెళ్ళొద్దురా బాబు, దేశాన్ని నాశనం చేసేవాళ్ళు వీళ్ళే అని కూడా చెప్పారు. దాన్ని మర్చిపోతారు, దాన్ని మనకి వినిపించవు అవన్నీ. సో అందుకే నేను 100% ఫేక్ అంటాను. రియల్ అంబేద్కరిస్టులు ఎవరు అంటే మనలా ఉంటారండి, పద్ధతిగా రాజ్యాంగం ఫాలో అవుతూ ఉంటారు అంతే. ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నిస్తారు, నిలదీయాల్సిన చోట నిలదీస్తారు, పద్ధతిగా సమాజంలో బతుకుతూ ఉంటారు. వాళ్ళు నిజమైనటువంటి అంబేద్కరిస్టులు. పేర్లు పెట్టుకుంటే అయిపోరు. ఇప్పుడు మీకు మరలా సినిమా అవకాశాలు ఇస్తే సినిమా నటిస్తారా? డెఫినెట్గా నటిస్తానండి. నేను ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీకి నో చెప్పిందే లేదు. మంచి పాత్రలు రావాలి, నన్ను ఫ్యామిలీ మెంబర్లా చూడాలని. ఆ రెండో పాయింటే చాలా మందికి ఎక్కదు.
అయితే కరెంట్ ఇష్యూస్ చూసుకుంటే కనుక మనం విజయసాయి రెడ్డి గారు అండి, వైసీపీలో ఆయన టాప్ 2 పొజిషన్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే. అయితే ఆయన నిన్న సంచలన ఎక్స్లో పోస్ట్ చేశారు ట్వీట్, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఇక ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వను, నాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి, అలాగే బీజేపీ పెద్దలకి, మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా థ్యాంక్స్, నాకు మంచి పొజిషన్ ఇచ్చారని చెప్పేసి ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమణ చేశారు, రాజీనామా కూడా చేశారు. సో ఆయన రాజీనామాని మనం ఎలా చూడాలి, మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎందుకు రాజీనామా చేశారు? ఇంకేముంది, మళ్ళీ వైసీపీ రాదని ఆయనకు అర్థమైపోయింది. రాదంటారా ఫ్యూచర్లో వైసీపీ? రాదు ఇంకా మళ్ళీ ఇంకా ఆయన ఉండి అందులో ఏం చేస్తారు చెప్పండి? చేసేవన్నీ చేసేసారు, ఆయనవన్నీ అయిపించుకున్నారు, సెంట్రల్లో కావాల్సినవన్నీ తెచ్చుకున్నారు. ఇట్స్ వెరీ క్లోజ్ టు నేషనల్ బీజేపీ టీమ్ అండ్ ఆర్ఎస్ఎస్ టీమ్. అంటే చాలా కేసులు ఉన్నాయి, కాకినాడ సీపోర్ట్ కావచ్చు, వైజాగ్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అధికారంలో లేని పార్టీలో ఆయన కొనసాగి ఇంకా నెత్తి మీద బోల్డని కేసులు వేసుకోవడం ఎందుకు? అసలే రెడ్ బుక్ లో ఫస్ట్ పేరు నాకు తెలిసి ఆయనదే ఉంటుంది. అంతేనంటారా? ఎందుకు వచ్చినా కూడా కొంచెం పక్కకి తప్పుకుంటేనన్నా సింపతి అయినా చూపిస్తారేమో ప్రస్తుతం ఉన్న అలయన్స్ ప్రభుత్వము అని చెప్పేసి పక్క తప్పుకుంటారు. ఆయన అన్నట్లుగా జీవితంలో ఇంకే పార్టీలోకి వెళ్ళకపోతే చాలా సంతోషం, మా బీజేపీలో రాకపోతే మరింత సంతోషం, వస్తే కాదని లేరు. ఇప్పుడు గెట్ అవుట్ అని అయితే అనలేరు కదా, పార్టీలోకి వస్తే అది ఎవరిని నువ్వు రావద్దు అని అయితే అనలేరు. మరి అంతా ఇప్పుడు తెలంగాణలో కల్తీ చాలా జరిగిపోయింది, రకరకాల పార్టీల వాళ్ళు వచ్చి ఒరిజినల్గా ఉన్న భావజాలం ఉన్న వాళ్ళందరినీ స్పాయిల్ చేసేసారు, పొల్యూట్ అయింది పార్టీలో. ఇప్పుడు ఆంధ్రాలోనే ఇంకా పొల్యూట్ అవ్వలేదు, ఇంక ఇప్పుడు మళ్ళీ రకరకాల జెండా కలర్లు కప్పుకొని వచ్చేసి ఆరెంజ్ని కాస్త కలుషితం చేస్తారేమో అని భయం, కానీ నేనేం చేయలేను. గతంలో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అలయన్స్ అవసరం అని చెప్పేసి డీసీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం కలిసే పోటీ చేయాలి, ఇంకా అవసరమైతే 10 years కూడా కలిసి జర్నీ చేయాలని చెప్పి ఐక్యతతోటి కని విని ఎరగని మెజారిటీతో గెలిచారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు, పరిపాలన కొనసాగుతుంది. అయితే గత ప్రభుత్వంలో ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా కాపులు కమ్మల మధ్య గొడవని రేపుతూ వాళ్ళ మధ్య విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి చాలా స్ట్రాటజీస్ జరిగాయి, అంటే విడదీయాలని. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ఎప్పుడూ ఉంటాయండి. పోనీ చంద్రబాబు నాయుడు గారికి ఇటు కాపులతో కానీ రెడ్లతో కానీ పర్సనల్గా ఇష్యూ ఉంటుందంటే ఆయనకేం ఇష్యూ లేదు, ఆ కింద స్థాయి వాళ్ళకే ఉంటుంది. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాళ్ళు కులంతో వాళ్ళకి ఇష్యూ ఉండదు, నీతో నాకేం పని, నిన్ను పెట్టుకుంటే నాకు పార్టీలో నా పార్టీకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా, సో నీ వల్ల ప్రజలకు ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా, ఏంటి వర్కౌట్ అవుతుంది, క్యాలిక్యులేషన్సే ఉంటాయి. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నీ కులం నా కులం ఇది ఈ కులం ఆ కులం ఏమి ఉండదు, కానీ ఆ కింద లెవెల్ వాళ్ళు ఉంటుంది చూడు, వాళ్ళు మొత్తం కులపెత్తనాలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా బయటికి వినిపిస్తూ ఉంది, ఏ ప్రాజెక్టులు కావాలన్నా ఆ కులం వాళ్ళకి ఇస్తున్నారట, మరి మిగిలిన కులాల వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ వచ్చేసేమో తెలంగాణలో వచ్చేసి రెడ్లకే ప్రాజెక్టులు ఇస్తున్నారు, గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏవి కావాలన్నా మీరు రెడ్డినా కష్టమేనండి బయట ఏదైనా ప్రాజెక్ట్ అడగాలంటే. ఎందుకంటే రీసెంట్గా నా ఫ్రెండ్స్ ఏదో ట్రై చేయాలంటే నువ్వు రెడ్డి కాదు నీకు రాదు, అక్కడంటే అయ్యో అక్కడ అలయన్స్లోనా నువ్వు చౌదరి కాదు కదా నీకు రాదు. ఓకే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద అంటే తెలంగాణలో వచ్చేసి రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఆయన యొక్క పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన ఇండిపెండెంట్గా ఎదిగిన వ్యక్తి అండి, నాకేం ఇష్యూ లేదు. కాకపోతే నేను చాలాసార్లు అన్నాను రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అని చెప్పేసి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఐడియాలజీని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు లేకపోతే ఆయన ఎన్ని పార్టీలు మారారు మన నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారా అది బాగా తెలుసు. ఇప్పటికి కూడా ఆయనకు మంచి సన్నిహితమే ఉంది. కాకపోతే పవర్ పొజిషన్ కావాలంటే ఆయన టీడీపీలో ఉండింటే అయ్యిండేది కాదు, బీజేపీతో ఉండింటే అయ్యిండేది కాదు, ఈరోజు సీఎం అయ్యిండేవాళ్ళు కాదు ఈ పార్టీలో ఉంటే. సో పవర్ పొజిషన్ కావాలనుకున్నారు, కానీ కాంగ్రెస్ ఐడియాలజీ కనుక పూర్తిగా ఆయన వంట పట్టించుకుంటే చాలా కష్టం, చాలా కష్టం. లేదా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి లాగా కొంచెం కాంగ్రెస్ భావజాలంతో పాటు స్వతంత్ర భావజాలం ఉంటే గనక ఆయనకు సర్వైవల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఇప్పటికే మీ పార్టీ చాలా బలంగా ఉంది, మరి బీఆర్ఎస్ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళ భౌతికం ఏంటి, వాళ్ళ యొక్క రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది? అయ్యో ఐఎమ్ నాట్ దట్ మచ్ పొలిటికల్ అనలిస్ట్ అండి, సో వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడేంత ఇదైతే నాకు వాళ్ళ పొలిటికల్ కెరీర్ జస్ట్ బ్రీఫ్ గా మీరు ఇప్పుడు గురించి నాకు తెలియదు, కానీ ఇంతకు ముందు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ అని చెప్తానండి. ఎందుకని అంటే సరే వాళ్ళు కొన్ని విలేజెస్ అయితే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేకపోతే కొన్ని విషయాలలో వాళ్ళు ఫెయిల్యూర్ అయితే చూసిన మాట వాస్తవమే, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడ కూడా హైదరాబాద్ నగరాన్ని చెడగొట్టడం కానీ ఏ ప్రాజెక్టులు తీసుకురాకుండా ఉండడం కానీ ఏవీ చేయలేదు. దానికి మాత్రం వీ హ్యావ్ టు వీ మస్ట్ అప్రిషియేట్ మనం హైదరాబాద్లో ఉంటున్నందుకు. ఇటు రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి కొంచెం ఆ గ్రోత్ ఏవో కొన్ని కంపెనీలు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఉన్న కంపెనీలు కాస్త వెనక్కి వెళ్ళిపోయినాయి 5 ఏళ్ళు. దాంతో ఏమైపోతుంది, 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ తీసుకురావాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.
కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐటీ ఒక ఫౌండేషన్ వేశారో దాన్ని కేటీఆర్ గారు గ్రో చేశారే తప్ప ఎక్కడ నాశనం చేయలేదు బై మిస్టేక్ కూడా. ఇంకా మోర్ అండ్ మోర్ తీసుకొని వచ్చి ఈ రోజు ఇండియాలో అసలు ఐటీ మన ప్లేస్లు హైదరాబాద్లో అట్లా చూస్తుంటే ఏంట్రా మనం న్యూయార్క్ నగరంలో ఉన్నామా లేకపోతే హైదరాబాద్లో ఉన్నామా అని. ఒకప్పుడు బెంగళూరు భూమి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వాళ్ళు బెంగళూరియన్స్ ఏడుస్తారు, అదే చెప్తున్నా బెంగళూరియన్స్ ఏడుస్తారు. బెంగళూరు రోడ్లు హైదరాబాద్ రోడ్లతో పోలిస్తే హైదరాబాద్ రోడ్లే చాలా బెస్ట్. బెంగళూరు ఐటీ హైదరాబాద్ ఐటీతో పోలిస్తే హైదరాబాద్ ఐటీనే బెస్ట్, ది బెస్ట్. వాళ్ళు ఏడుస్తారు బట్ ఎక్కడ నాశనం చేయలేదు. ఆ నాశనం చెయ్యకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ ఇంకా బిల్డ్ చేశారు. సో అట్లా కంపేర్ చేస్తే మాకు ఐడియాలజీ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఎప్పటికీ జనాలకు ఏమి చేయదండి, అది డివైడ్ అండ్ పాలసీ ఫాలో అవుతూనే ఉంటుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఆయన పనితీరు ఎలా ఉంది మీ ఒపీనియన్? అద్భుతంగా ఉందండి. పవన్ కళ్యాణ్ వరకు హీస్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టర్. ఆయన ఎక్కడ కూడా అలయన్స్ లో ఉన్నానని చెప్పేసి మొన్న సీజ్ ద షిప్ అన్నప్పుడు ఈ లంచాలు తీసుకున్న విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు. అది ఆయన ఒక్కడికే చెల్లుద్ది, ఇంకెవరికి చెల్లదు. ఏదైనా ముక్కుసూటిగా ఆయనకు ఒక్కడికి చెల్లుతుంది, ఇంకా నిజంగా ఎవరికి చెల్లదు. అండ్ అలాగే హోమ్ మినిస్టర్ గారు ఇంకొంచెం మంచిగా పనిచేయాలని చెప్పింది. ఇంకొకరు డీసీఎంగా ఉండింటే అసలు టు బి ఆనెస్ట్ అండి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం డీసీఎం ఈ రోజు వరకు మనకే తెలియదు. ఇప్పుడు తెలంగాణలో డీసీఎం పేరు చెప్పమంటే మనకు తెలియదు, ఆంధ్రాలో డీసీఎం పేరు. అసలు డీసీఎం అన్న పదవికి వన్నె తెచ్చింది పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎవరు డీసీఎంగా ఉన్నా సరే ఇంతకుముందు నలుగురు ఉన్నారని చెప్పుకోవడం తప్ప ఆ నలుగురు ఎవరో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు చాలా ఇష్టం అని అర్థం అవుతుంది మీ మాటలను బట్టి. మీకు జరిగిన ఇష్యూ మీద మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తాను? లేదు అండి, నేను చాలా సంవత్సరాల నుంచి ఒకటే అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారిని నేను పొనిగట్టుకొని కలవను. ఏదో ఒక సెల్ఫీ తీసుకోవడానికో ఏదో చిన్న పనుకో ఆయన కలిసేది అవకాశం వచ్చిందంటే ఏదన్నా చాలా పెద్ద విషయం, చాలా మందికి మంచి జరిగేది అయి ఉండాలి. అలాంటిది కూర్చొని చాలాసేపు డిస్కస్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ ఉమెన్కో లేకపోతే పిల్లలకో ఏదో ఒకటి చాలా మంచిది అయి ఉండాలన్నది నా ఉద్దేశం. సో నేను ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా కలగంట, ఆ కళలన్నీ తీరుతాయి స్ట్రాంగ్ కళలు మంచి కంటే. ఇది నేను పోరాటం చేసుకోగలను కాబట్టి నేను ఖచ్చితంగా ఆయనకి అఫీషియల్గా ఒక లేఖ రాస్తాను. ఆయన నోటీస్కి తీసుకెళ్లాలంటే చాలు. అది లోకేష్ గారి గురించి ఆయన పనితీరు, ఇప్పుడు ఆయన ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది? వ్యక్తి వేరు పార్టీ వేరు. లోకేష్ గారు ఇంతకుముందు అందరితో పప్పు అనిపించుకున్న ఆయన దాన్ని చాలా ప్యాషనేట్గా తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని ఆయన భాష మీద ఓ పట్టు సాధించి మీడియాతో మాట్లాడేటప్పుడు ఒక చతురత కూడా ప్రదర్శిస్తున్నారు చూడండి. అలా మీడియా మీద సెటైర్లు ఇంతవరకు అలా అలవోకగా వేసి కేసీఆర్ గారు వేస్తారు, అలాగా భలే డీల్ చేస్తారు ఆయన ఎవరినైనా. ఇట్లు పబ్లిక్ని అడ్రస్ చేస్తూ పక్కన పోలీసు వాళ్ళకు చిన్న చిన్న కౌంటర్లు వేయడము, లేకపోతే ప్రెస్ వాళ్ళ మీద కౌంటర్లు వేయడము, ఇంకా రాహులు అని చెప్పేసి ఇలాంటి ఒక చతురతని లోకేష్ గారు ఆయన నేర్చుకున్నారు చూడండి, పట్టుదల పట్టి. ఇట్స్ నాట్ సో ఈజీ అండి, అదే అట్లా వచ్చేసేయదు, చాలా ఫోకస్ ఉంటే తప్ప వస్తుంది. సో డెఫినెట్గా ఆ విషయంలో అయితే ఎట్లా అంటే పప్పు అంటే కాదురా నిప్పులా తయారయ్యాడు. అలా చేంజ్ ఓవర్ మంచిగా చేసుకున్నారు ఆయన. ఒక చెక్కిన శిల్పంలాగా ఆయన నిప్పులా డెఫినెట్గా వీ మస్ట్ అప్రిషియేట్. అట్ ద సేమ్ టైం నేషనల్ మీడియాలో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ తడబాటు ఉండదు ఆయనలో. అడిగిన ప్రశ్నకి ఇంగ్లీష్లో కూడా ఫట్ 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 అని ఆన్సర్ చెప్పగలుగుతారు, బికాస్ హీ హాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆ విషయంలో. అయితే రీసెంట్గా కూడా అమిత్ షా గారు లోకేష్ గారి గురించి ఆరాధించారు. అంటే నన్ను ఇంతవరకు కలవలేదు, నువ్వు కుటుంబ సమేతంగా వచ్చి కలువు అని ఆయన కుటుంబ సమేతంగా ఆహ్వానించారు. ఈ వ్యాఖ్యల పట్ల మీరేం చెప్తారు? అబ్సల్యూట్లీ. అమిత్ షా గారు ఏంటి అంటే షార్ప్ ఉండే యంగ్స్టర్స్ని బాగా చూస్ చేస్తారు ఆయన. ఎందుకంటే దేశానికి వెన్నుముక యువతే అంటారు కాబట్టి పాలిటిక్స్లో 50 వచ్చే వరకు యువత కిందే కన్సిడర్ చేస్తారు. బికాజ్ వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఇంకా యంగ్గా ఉంటుంది, దేశానికి వీళ్ళు చాలా అవసరం, ఇంటెలిజెన్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఇంకా కొత్తది ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అది మన దేశానికి ఎలా ఉపయోగపడుతుంది, యూత్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు. సో వీటన్నిటిని కన్సిడర్ చేస్తారు కాబట్టి సో డెఫినెట్లీ మరి ఇంకా ఆల్రెడీ నోన్ పర్సనాలిటీ కాబట్టి హీ ఫౌండ్. అయితే ఇప్పుడు రీసెంట్ కరెంట్ ఇష్యూ ఏంటంటే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారని ఇందాక మనం చెప్పుకున్నాం. ఆయన తర్వాత స్పోక్స్ పర్సన్ రవిచంద్రారెడ్డి, అలాగే అయోధ్య రామిరెడ్డి, అంటే 1 by 1 మొత్తం కూడా మారుతూ ఉన్నారు. అంటే ఆ పార్టీ నెక్స్ట్ ఎలా ఉంటుంది? అలాగే గత 5 ఏళ్లలో ఆ పార్టీ విధానాల మీద మీ ఒపీనియన్ చెప్పండి. విధానాల మీద అంటే ఇంకా నేను ఎట్లా ఉంది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్? జస్ట్ బ్రీఫ్. ఇప్పుడు లేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ నాకు ఎక్కడ కూడా నాకేం నచ్చలేదు అండి. ఏదో వాళ్ళు ఏవో చాలా 68 48 ఎన్నో పాలసీలు పెట్టారంట, కానీ అదే అమ్మఒడి ఒకటి వర్కౌట్ అయింది. గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం బెటర్గా వర్కౌట్ అయ్యారు. మనం అప్రిషియేట్ చేయాల్సింది ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి తీరాలి, తప్పు పట్టకూడదు ఎవరైనా సరే.
2-3 పాలసీలు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. కానీ ఆ స్కూళ్ళకి రంగులు మార్చడం అనేది దారుణమైన దరిద్రమైనటువంటి అంశము. ఎందుకంటే పార్టీ రంగులు స్కూల్స్కి వేయకూడదు. స్కూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం కొన్ని వేల కోట్ల రూపాయలు నాశనం చేశారు. అదే ఇంకాస్త విద్యకి పెట్టింటే ఇంకా చాలా బెటర్గా ఉండేదేమో అనిపిస్తుంది. ఆ 2-3 తప్ప మిగిలిన విషయాలు అయితే డిజాస్టర్ కాబట్టే కదా ఇంత అసలు విచిత్రమైన తీర్పు ఈ రోజు వరకు భారతదేశ చరిత్రలో కనీ విని ఎరగని తీర్పు ఇచ్చారు అంటే డిజాస్టర్ వల్లే ఇవ్వాల్సి వచ్చింది. 2-3 కాదు చేయాల్సింది, 45 చెప్తే 5 ఫ్లాప్ అయినా 40 చేయగలగాలి. రీసెంట్గా అంటే మీరు సినిమా యాక్ట్రెస్ కూడా కనుక అల్లు అర్జున్ విషయం బాగా ఈ మధ్య వైరల్ అయింది. ఈ అల్లు అర్జున్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి అలాగే వాళ్ళ అన్నదమ్ములు కొంచెం అగెనిస్ట్గా వైసీపీతో అంటగాగుతున్నట్టుగా చాలామంది విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ అండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వరకు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండి. అంటే నాది నేను ఇప్పుడు బయట వాళ్ళ గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను లాంగ్ ఇయర్స్ బ్యాక్ నేను చూసాను అనమాట. ఒకసారి స్టేజ్ మీద వెళ్తూ ఉంటే నన్ను పుల్ చేసేసి అటు లేడీస్ లైనట్టు అని చెప్పేసి నన్ను పుల్ చేసి పంపించేశారు. సో అదేదో ఒక ప్రేయర్ సాంగ్ పాడాలన్నమాట స్టేజ్ మీద. హీరోయిన్స్ ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు 2009లో అయిపోయిన తర్వాత సరే నా పాటికి నేను వెళ్ళిపోతుంటే హీకేమన్నాడు, హే ఐమ్ రియలీ వెరీ సారీ అండ్ వాంటెడ్లీ నేను పుల్ చేయలేదు, బట్ టైం అయిపోతుంది, మనకు 30 seconds టైం ఉంది, సో ఇక్కడంతా అందరు జెంట్స్ ఉన్నారు, అక్కడ లేడీస్ అని అటు పంపించేసాను, రియలీ ఐ డెంట్ మీన్ ఇట్, ఐమ్ రియలీ సారీ. నో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. హే ఐమ్ అర్జున్, మాధవీలత, ఏ మూవీ చేశాను అచ్చా, హే ఐ హర్డ్ దట్ ఇట్స్ వెరీ 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 బిగ్ హిట్ అని సార్. వెరీ జోవియల్ పర్సన్ అనమాట, చాలా జోవియల్. నాకు అది నచ్చింది. ఆ కన్సిడరేషన్ అంటే నా చెయ్యి పుల్ చేసి అటు వెళ్ళు అని చెప్పినందుకు ఆ ప్రేయర్ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ హీ డజంట్ నీడ్ ఇట్, గుర్తుపెట్టుకొని కూడా వచ్చాడు. దట్స్ ద కల్చర్. అది నాకు చాలా ఇంప్రెసివ్. అండ్ అఫ్ కోర్స్ దానికంటే బిఫోర్ నుంచి కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. దానికి బిఫోర్ కూడా ఫేవరెట్ యాక్టర్, తర్వాత ఇప్పటికి కూడా అల్లు అర్జున్ నాకు ఫేవరెట్ యాక్టర్. మేబీ జనాలు కొంచెం తనకి యాటిట్యూడ్ పెరిగిందంటే, పెరిగితే పెరగని రావా, ఇట్స్ ఓకే. జనాల్లో చూపించకూడదంటే ఎస్ మేబీ చూపించి ఉండకూడదేమో, కొంచెం పెరిగిండవచ్చు నేషనల్ స్టార్ అవ్వడం వల్ల. సో దానివల్ల ఒక వ్యక్తిత్వాన్ని మనము జడ్జ్ చేసేంత స్థాయికి మనం వెళ్ళకూడదు. తన పర్సనల్ వ్యక్తిత్వాన్ని ఏదో చిరంజీవి ఫ్యామిలీకి వాళ్ళకి సెట్ అవ్వట్లేదంటే, నేను జనాలకి ఇంతకుముందు చెప్తా, మీ ఛానల్ తరఫున కూడా చెప్తా, ఎండ్ ఆఫ్ ది డే బ్లడ్ రిలేషన్, అనవసరంగా మధ్యలో మీరు దూరారనుకో మీకే అప్పడం అవుతుంది. మాధవీలత గారు మహిళల కోసం ఎంతో ఫైట్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అమ్మాయిలకి, ఫీమేల్కి సెల్ఫ్ ప్రొటెక్షన్ అలాగే సెల్ఫ్ సెక్యూరిటీ కావాలా? యాక్చువల్ 2 కావాలి. నిజం చెప్పాలంటే దీన్ని కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బీజేపీ మనధర్మ శాస్త్రాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుందని చెప్పేసి ఒక ఫేక్ ప్రాపగండా నడుస్తుంది. అసలు మనధర్మ శాస్త్రాన్ని త్రేతాయుగం నాటిది, ఈ కలియుగంలో అది వర్తించదు ఏ రకంగానూ కూడా. అండ్ దాన్ని మన పురాణ ఇతిహాస గ్రంథాలలో వాటిని మనం పెట్టుకోలేదు కూడా, కన్సిడరేషన్ చేయలేదు. పైగా ఎన్నో వెర్షన్స్ దాటి ఎవరెవరో రాసిన ట్రాన్స్లేషన్స్లో మనకు కొన్ని దొరికాయి. అందులో నా స్త్రీ స్వతంత్రం అర్హసి అన్నప్పుడు దాని మీద నాకు తెలియక పూర్తి నాలెడ్జ్ లేక నేనే తిట్టేశాను అనమాట, స్త్రీకి అర్హత లేదు. కానీ మొత్తం శ్లోకంని అర్థం తెలుసుకున్న తర్వాత దెన్ ఐ రియలైజ్డ్, అంటే స్త్రీ పుట్టినప్పుడు తండ్రి యొక్క సంరక్షణలో, యాక్చువల్గా మొత్తం శ్లోకం ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత అన్నదమ్ముల సంరక్షణలో, తర్వాత భర్త సంరక్షణలో, చివరి కాలంలో పుత్రుల యొక్క సంరక్షణలో ఉండాలి అని. మళ్ళీ ఇంట్లో ఆమెదే శాసనం, ఆమె చెప్పిన మాటే నడుస్తుంది, ఆ వినేది ఎవరు, మళ్ళీ మగవారే వినాలి. సో మొత్తంగా అలా ఉంటుంది స్త్రీ. ఈరోజు ఎంత సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్చుకోవాలంటే మనం మార్షల్ ఆర్ట్స్, కరాటేనో ఇట్లాంటివి ఎన్నో నేర్చుకోవాల్సి, టైక్వాండో ఇలాంటివి నేర్చుకోవాల్సి వస్తుంది, లేకపోతే కత్తి యుద్ధం, కర్ర యుద్ధం అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇండీడ్. ఈ చదువులు అంటే మైండ్ని తినేసే కంప్యూటర్ చదువుల కంటే ఒక గంట సేపు ఫిజికల్ యాక్టివిటీ ఇది కూడా నేర్చుకోవడంతో పాటు తనకు కొంచెం సంరక్షణగా కూడా తండ్రి బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే చాలామంది ఆడపిల్లల మీద తండ్రే మానభంగం చేస్తున్నాడు, వెరీ అన్ఫార్చునేట్. కానీ తండ్రి సంరక్షణ ఉండాలి. అన్నదమ్ముళ్ళు కూడా తన అక్క చెల్లెల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత, భారతదేశంలో బాధ్యతలు అప్పగిచ్చారు. సరదాగా రాఖీ కట్టేసి డబ్బులు తీసుకొని గిఫ్ట్లు తీసుకొని వెళ్ళిపోయేది అన్నదమ్ముల బంధం కాదు. వాళ్ళు కూడా స్త్రీకి సంరక్షణగా ఉండాలి. అరే నా అక్క నా చెల్లి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది, ఎందుకంటే సమాజం బాగాలేదని చెప్తూ ఉంటారు కదా. సో వీడే పోకేదోలాగా బయట తిరుగుతూ ఉంటే మరి తన చెల్లిని అక్కని ఎవరు రక్షిస్తారు? తర్వాత భర్త, భార్యని గాలికి వదిలేయకూడదు, అందుకని స్వేచ్ఛ లేకుండా బంధించకూడదు. స్వేచ్ఛ ఇస్తూనే సంరక్షణ కూడా చూసుకోవాల్సిన బాధ్యత భర్తది. సో తర్వాత బిడ్డల్ది, తల్లిని గౌరవంగా చూసుకోవాల్సింది. ఆమె ఎప్పటికీ మహారాణి, మహారాణి శాసనాలు చేస్తుంది, మహారాణి రాజ్యాన్ని కూడా వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క పురుషుల సంరక్షణ అనేది, ఎందుకంటే శారీరకంగా మహిళ ఎప్పుడూ కొంచెం బలహీనురాలే, ఆమెకున్న ఆరోగ్య పరిస్థితులు, ప్రకృతి కూడా అలాంటిది. ఫిజికల్గా మగాడు బలవంతుడు, అందుకే ఆమె మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సెల్ఫ్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ర్యాపిడ్ క్వశ్చన్స్లో నేను ఆ వ్యక్తి పేరు చెప్తాను,
పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంటెలిజెంట్ పొలిటీషియన్. డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే ఐ రియలీ లవ్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్ అండ్ హిస్ థాట్స్. ఆయన గురించి నేను పెద్ద ఓకే, చాలా చరిత్ర రైట్ చెప్పాలి. రైట్. ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు. He changed himself a lot. Now he became a real politician. జగన్మోహన్ రెడ్డి గారు. I think I better not to speak about him. ఇప్పుడు సినిమా హీరోస్ గురించి అడుగుతాను. మెగాస్టార్ చిరంజీవి గారు, నా చిన్నప్పటి ఫేవరెట్ హీరో. నందమూరి బాలకృష్ణ గారు. అంటే దెర్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. కొన్ని ఐ కెనాట్ యాక్సెప్ట్ బీయింగ్ ఏ ఉమెన్, బట్ వన్ సైడ్ చూస్తే ఆయన చైల్డిష్ నేచర్ బాగా. ఓకే. విక్టర్ వెంకటేష్, యాజ్ జెమ్ ఆఫ్ ద టాలీవుడ్. నాగార్జున గారు. మై బెస్ట్ ఫ్రెండ్స్ ఫేవరెట్ హీరో, బట్ ఐ Okay. లవ్ హిస్ అన్నమయ్య సినిమా. వెరీ గుడ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు కూడా చాలా ఆయన పర్ఫార్మెన్స్ని కానీ డాన్స్ని కానీ బాడీని కానీ చాలా చేంజ్ చేసుకుంటూ, ఈవెన్ ద బిహేవియర్ యాటిట్యూడ్ కూడా చేంజ్ చేసుకుంటూ జనాలకి చాలా దగ్గర అవుతున్నారు. దట్ ఐ లవ్ దట్ చేంజ్. జూనియర్ ఎన్టీఆర్ గారు. హీస్ అమేజింగ్ యార్. పర్ఫార్మెన్స్ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ అంటే అసలు కేక్. ఇంకా డార్లింగ్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారి ముక్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయనకు చెప్పాను నేను ఆ సంగతి. చెప్పారా? అలాగే ఇందాక పొలిటికల్గా చెప్పారు, ఆయన సినిమా హీరో కూడా. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నా 16 years ఏజ్లో నేను ఆయన ఒక ఇంటర్వ్యూ చూసి, ఓకే. అరే వాట్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ, హీ సొసైటీ గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నాడే, ఈయన భలే ఉన్నాడే అని చెప్పేసి ఐ ఫెల్ ఫర్ హిమ్. యాజ్ ఎ హీరోగా పడలేదు, హీరోయిక్ థాట్స్కి పడిపోయాను. ఓకే. అంతకు మించిన థాట్స్ ఆయన ఉంది. ఎస్. మహేష్ బాబు గారు, ప్రిన్స్. మహేష్ బాబు గారు ఇక మీరు అన్నారు కదా, హీస్ ప్రిన్స్. ప్రిన్స్ దట్స్ అంతే. చివరికి వచ్చిన మీ క్రష్ ఎవరు ఉన్నారు? ఆల్ మై కృష్ణ, మై క్రష్, మై లవ్, ఎవ్రీథింగ్ ఇస్ లార్డ్ కృష్ణ. థ్యాంక్ యూ అండి.